హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వంట ఏంటంటే చిక్కుడుకాయ ఫ్రై అండ్ టమాటా పప్పు. టమాటా పప్పుకి అయితే కందిపప్పు నానబెట్టేస్తున్నాను. ఇక్కడ చిక్కుడుకాయలు తీసుకుందామండి. ఇలా ఏనాలు తీసేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇవి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ఉడుకు రానివ్వాలండి. చిక్కుడుకాయలు తీసుకోవడం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వీటిని కడుక్కొని చక్కగా ఒక ఉడుకు రానించుకుందామండి. గ్యాస్ మీద కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా కొంచెం ఉడికాక అప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇదే చిక్కుడుకాయ ఫ్రై కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కట్ చేసుకుందామండి. చంద్రముఖిలా మారిపోయిన నా భార్య బంగారం. కట్ చేసుకోవడం కంప్లీట్ అయిందండి. ఇప్పుడైతే ఇది ఫస్ట్ బాయిల్ చేసుకుందాం కొద్దిగా. కుక్కర్ కూడా ఒకసారి అది పప్పు కడుక్కొని ఇది కుక్కర్ పెట్టేసుకుంటానండి టమాటా పప్పు కోసం. ఇది కొంచెం ఉప్పు వేస్తున్నానండి. గ్యాస్ పెట్టేసాను. పప్పు కూడా కడుక్కున్నాక కొంచెం వాటర్ పెట్టుకొని అది కూడా గ్యాస్ పెట్టేసుకున్నాను. అయితే ఈ ఉడికేలోపు పప్పు కోసం టమాటాలు అవి కట్ చేసుకుందాం. టమాటా పప్పు కోసం టమాటాలు కట్ చేసుకుందామండి. సరిపోతే 4 సరిపోతే.
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయిల్ అవుతున్నాయండి, ఇంకొంచెం కొద్దిసేపు ఉంటే సరిపోతుంది. ఉడికిపోయినాయండి. ఇంకా ఈ వాటర్ బయటకి తీసేసుకొని కర్రీ చేసేసుకుందాం. ఫిష్ ఫ్రై కోసం ఆయిల్ అండి, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందండి. తాలింపు దినుసులు వేసుకుందాం. మూడు విజిల్స్ వచ్చినాయండి కుక్కర్. నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేస్తాం. ఉల్లిపాయ వేగుతుందండి. ఇంకొద్దిగా వేగిన తర్వాత చిక్కుడుగా యాడ్ చేద్దాం. మనం ఫస్ట్ చేసుకున్న చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాం కదండి, అది దీంట్లో వేసేస్తున్నాం. కాసేపు వేగనిద్దామండి. ఈ చిక్కుడుకాయలు మా అమ్మ పంపించిందండి ఇంటి దగ్గర నుంచి. వాళ్ళ ఇంట్లో తీగ పెట్టుకున్నారు, ఆ చిక్కుడుకాయలు వచ్చినాయి అన్నమాట. సో అందుకనే చక్కగా ఇలా గింజలు కనపడుతున్నాయి మంచిగా. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లిపాయల పేస్ట్ చికెన్ కొట్టుకొని ఫ్లేవర్ కోసం అంతే, జస్ట్ కొంచెం యాడ్ చేశాను అంతే. నా అబ్బాయికి మసాలా లేని ముద్ద దిగదండి, అందు గురించి దేంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ వేయడానికి ఇష్టపడతాను అన్నమాట. పేచి అన్నీ వెజ్ తినడండి అస్సలు, నాన్ వెజ్ తింటాడు. వెజ్లో ఒక 2-3 రకాలు తింటాడు మొత్తం మీద అంతే. ఈ చిక్కుడుకాయ తింటాడా అంటే చెప్పలేను,
వాడి నచ్చిన దాన్ని బట్టి తినాలి అని ఇక తప్పదు అంటే అన్న ఒక 2 ముద్దలు తింటాడేమో కానీ కష్టమే చెప్పాలంటే. తినిపిస్తాను ఇక అందుకని బలవంతంగా అదే ఈ తొక్కలు రాకుండా ఒక్క గింజలతో పెట్టాలన్నమాట వాడికి ఫుడ్. తినిపిస్తే అప్పుడు తింటాడు వాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి మా అబ్బాయికి. విరాట్లాగా పెద్ద ప్లేయర్ అవ్వాలని, వెళ్ళి ఆడాలని, ఇండియా కోసం ఆడాలని ఉంటుంది వాడికి. అదే అవుతానంటాడు. ఏ జాబ్ చేస్తామని ఏదైనా అడిగితే ఏంటి ఫ్యూచర్లో ఏమవుతామంటే క్రికెట్ అంటాడు. మరి వాడి ఫ్యూచర్ ఎలా ఉందని నాకు తెలియదు కానీ అయితే దీంట్లో పసుపు వేసానండి కొద్దిగా కర్రీకి. గింజలు కనపడుతుంది చూసారా, ఎందుకంటే చెట్టుకాయలే. మార్కెట్లో తెచ్చుకుంటే మనకి ఇంత ఇదిగా కనపడదు కదా. కాయ తయారవకుండానే వాళ్ళు రేట్ ఎక్కువ ఉందని చెప్పి తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటాడు. మనం ఇంట్లో అంటే చక్కగా గింజ ముదిరాక చక్కగా కాయ రెడీ అయ్యాక మనం కోసుకుంటాం కాబట్టి బాగుంటాయి. ఇది సాల్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ నేను అందులో వేసాను కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. అల్లం పేస్ట్ దింపే ముందు కొద్దిగా ఇక దగ్గరకు వచ్చేసింది కర్రీ అనుకునే ముందు వేసానండి. ఎందుకంటే మళ్ళీ అడుగు ఉంటుంది కదా అల్లం పేస్ట్ వేసినప్పుడు మనం కడాయికి అడుగు పట్టేస్తుందని చెప్పి నేను లాస్ట్లో దింపే ముందు అల్లం పేస్ట్ వేసాను అనమాట. ఇంకా కారం వేసేస్తాను, తీసేద్దాం. ఇక 1 స్పూన్ సరిపోద్దండి. పచ్చిమిరపకాయలు వేసాను కదా, సో సరిపోతుంది అనమాట. అయిపోయిందండి అంటే చిక్కుడుకాయ కూర ఫ్రై. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో తీసేస్తాను. ఇక కొంచెం ప్రెజర్ పోయిందండి కుక్కరు. అయితే ఇలా ఉడికింది. దీంట్లోకి ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అవి వేసేస్తున్నాను. మా ఆడపడుచుకి కొద్దిగా చింతపండు తీసుకున్నానండి. ఎందుకంటే పప్పు కొంచెమే కాబట్టి ఎక్కువ తీసుకోవసరం లేదు. కొద్దిగా చింతపండు, తర్వాత గల్లుప్పు, పసుపు, కారం కొంచెంగానే వేస్తానండి నేను, ఎక్కువ చాలు. వేసేసుకొని ఇలా కొద్దిగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ రానిస్తానండి. త్వరగా పని అయిపోతుందని 2 విజిల్స్ వచ్చేస్తే తాలింపు పెట్టేసుకోవచ్చు. ప్రెజర్ తీసేస్తున్నానండి. 2 విజిల్స్ వచ్చినాయి. ప్రెజర్ తీసేసానండి. చక్కగా ఇలా ఉడికిపోయింది. ఇలా గరిటతోనే ఇలా మెదిపేసుకోవచ్చండి. ఇలా గరిటతోనే ఇలా మెదిపేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా తాలింపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు 4, కరివేపాకు తీసుకున్నానండి. ఆయిల్ వేసుకుందాం.
నూనె వేడైందండి, వేసేస్తున్నాం. మా మామయ్య తాలింపు వేసినప్పుడు ఇలా సౌండ్ రాకపోతే అసలు తాలింపు వేసావా అని తిట్టేవాళ్ళండి. టమాటా పప్పు రెడీ అయిందండి. టమాటా పప్పు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి.